పోస్ట్ పోన్ తెలంగాణ అని పెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే నువ్వు మొత్తం పోస్ట్ పోనే కదా, నీ పాలననే పోస్ట్ పోను కదా. ఇక నీకు కూర్చేందుకు నీవు కూడా పోస్ట్ పోన్ చేసుకోండి, ఢిల్లీకు అమెరికాకు పోరాదు రేవంత్ రెడ్డి. ఒక్కటి మాత్రం జరుగుతుంది, ప్రతి దసరాకు హెలికాప్టర్లో కొండారెడ్డిపల్లి రావాలి, మా పోలీసు అన్నోళ్ళు నీకు బందోబస్తు ఇవ్వాలి, నువ్వు చెయ్యూపాలి, మళ్ళీ పండుగ అయిపోయినాక మళ్ళీ పోవాలి. ఇదేం పాలన నీది? నీ పాలన ఏందని అడుగుతున్నాం. నీవెందుకు మాకు స్కాలర్షిప్లు ఇవ్వవు? నీవెందుకు మాకు యూరియా ఇవ్వవు? నీవు ఎంత చేతగాను అంటే 20,000 మందికి ఎగ్జామ్ పెట్టనీకి రాబోయే నీకు ఇంత వ్యవస్థ ఉంది. 20,000 మందికి ఎగ్జామ్ పెట్టి 516 ఉద్యోగాలు నీకు వస్తలేదా? 5 లక్షల పోస్టులు ఏం లేవు, 516 పోస్టులు ఉన్నాయి గ్రూప్ 1లో. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత దౌర్భాగ్య పాలకులు అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, ఎగ్జామ్ పెట్టడానికి వస్తలేదు వాళ్ళకి. కొన్ని సెంటర్లు కేవలం మహిళలకే వేస్తారు, కొన్ని సెంటర్లు కేవలం పురుషులకే వేస్తారు, కొన్ని సెంటర్లలో 100 మంది సెలెక్ట్ అవుతారు, ఇంకో సెంటర్లో ఎవరు సెలెక్ట్ కారు. 20,000 మందికి ఎగ్జామ్ పెట్టి 516 ఉద్యోగాలు ఇవ్వనికే రాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ఉస్మానియా, పాలమూరు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులంతా బస్సు కట్టుకొని తిరిగి ఊరూరా కేసీఆర్ నొడగొడితే లాస్ట్కు మళ్ళొక బస్సు రేవంత్ రెడ్డి కోసం కట్టాల్సిన పరిస్థితి తీసుకొచ్చినావు. ఎక్కడ ఎవరన్నా పాలన జరుగుతుందా? రేవంత్ రెడ్డి ఒక్కసారి రాత్రిపూట ఆత్మవిమర్శ చేసుకో. నాకు ఎంత జీతం వస్తుంది ముఖ్యమంత్రిగా, నేను ఎంత పనిచేస్తున్నాను, పైసలు లేవు అంటే మరి ఎవరు ఇవ్వాలి నీకు పైసలు? పైసలు అయితే నీవే కదా తీసుకొచ్చేది, ప్రజలు ట్యాక్సులు అయితే ఎక్కడ కూడా ఆగుతలేవు కదా. నీవు పరిపాలనలో విఫలమైపోయినావు, పోస్ట్ పోను తెలంగాణగా మార్చినావు. యూరియాలో పోస్ట్ పోను, గ్రూప్ 1 ఎగ్జామ్లో పోస్ట్ పోను, స్కాలర్షిప్లలో పోస్ట్ పోను, ఎలక్షన్లలో పోస్ట్ పోను, మొత్తం పోస్ట్ పోను తెలంగాణ, పోస్ట్ పోను తెలంగాణ, పోస్ట్